హాయ్ గాయ్స్, అందరికి తెలిసిందే కదా ఇప్పుడు హైదరాబాద్ లో ఏమైతే ట్రెండింగ్ ఉంది, మన బోనాలు అయితే వస్తుంది. సో బోనాలకి అందరికి యూత్ కి కావాల్సింది ఏంది, ఫుల్ ఎంజాయ్మెంట్. ఆ బోనాలు అంటేనే ఎంజాయ్మెంట్. సో మనమైతే బోనాలకి ఒక జబర్దస్త్ పాట అయితే తీసుకొని వచ్చినాం, మనమే ప్రొడ్యూస్ చేస్తున్నాం. మా ఫ్రెండ్ ఆనంద్ అయితే వాడిండి పాట. అండ్ మా మ్యూజిక్ ఎవరైతే డైరెక్ట్ చేసిండు ఆ ప్రాణ్ అయితే చేసిండు. ప్రాణ్ బీట్స్ జబర్దస్త్ ఉంటాయి. ఎప్పుడైనా మీరు మామూలుగా మనల్ని ఇన్స్టాగ్రామ్లో పోయి చెక్ చేయండి. మన ఇమ్రాన్ పాట కూడా మనోడే చేసిండు. కాకపోతే అకేషన్ అయిపోయింది కాబట్టి ఏదైనా మంచి అకేషన్ చూసి పాట అయితే వదులుదామని నేను ఇంకా పాట వచ్చేసింది, అది మేమే వెయిట్ చేస్తున్నాము మంచి అకేషన్లో అన్న పాట వదులుదామని. మనం ఒక జబర్దస్త్ బీట్ తోని మనమైతే పాట రిలీజ్ చేస్తున్నాము. సో ఈ పాట పోస్టర్ అన్నతోనే రిలీజ్ చేపిద్దాం అనుకున్నాం, కానీ అన్న కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అవుట్ ఆఫ్ స్టేటే పోయిండు. సో అన్న ఏమన్నాడంటే లేట్ అయిపోతుంది మీరు చేసేయండి అని చెప్పినందుకు మేమైతే చేస్తున్నాము. సో సన్నీ కూడా ఉండు. సన్నీ ఎట్లా బోనాలు అంటే సన్నీ అంటే బోనాలు అంటే మంచిగా ఎంజాయ్ చేయాలి. ఆ బీట్ పాటలు ఎట్లుండాలా, పాటలు ఉండాలా, బిల్డింగ్ మీద పాటలు, కుర్తాలు, డాన్సులు, కొట్లాటలు ఇవే ఉంటాయి బోనాలు అంటే. కానీ ఎంజాయ్ చేయాలంటే పాట ఉండాలా. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క పాట వస్తుంది. ఈ ఇయర్ ఈ పాట ట్రెండ్ అవుతుంది అనుకుంటున్నాను. 100% ఈ పాట ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే ఈ బీట్ కి చాలా కష్టపడి బీట్ అయితే తీపిచ్చింది మనోడు. బీట్ సో ఏంటంటే ఇంకొకటి కూడా మెయిన్ గా ఇప్పుడు సన్నీ చెప్తుండు, ఆ కొట్లాటలు కట్ చేసి అన్ని వద్దు, మనమే యూత్ కి ఏమి ఇస్తున్నాం మనం. చిన్న ఇంట్లో బాబమ్మడిలే రూమ్ లో అవుతుంటే మనం బాల్కనీ ఉంటాయి. సో ఈ గొడవలు అంటే బోనాలు ఏంటంటే మన హిందూ కల్చర్ లో మంచి ఫెస్టివల్. సో ప్లీజ్ గైస్, అంటే ఏం తప్పు అనుకోకండి, అంటే ఈడేం ఇంత షో చేస్తున్నాయి. మన గొడవలు మనం పడొద్దు, ఎందుకంటే అన్ని రిలీజన్స్ ఒకటే. మనం ఎవరు వేరు కాదు, మనం సెక్యులర్గా ఉండాలా. మనం మంచిగా ఎంజాయ్ చేద్దాం. అంతా టీంతో ఓరి అంతా తాగుతారా, తింటారా, ఎంజాయ్ చేస్తారా చేయరి. అట్లనే మా పాట పెట్టుకొని వైప్ చేసి అందరూ మాకు స్టోరీలు యాడ్ చేయండి, మేము యాడ్ బ్యాక్ చేస్తున్నాము. సో ఈ పాట అయితే ఫస్ట్ పోస్టర్ ఓపెన్ చేద్దాం. పోస్టర్ ఓపెన్ చేసే ముందు మనకు ఎవరైతే పాట పాడిరు దీని వెనకాల ఉంది, మనోడు ఒక 2 ముచ్చట్లు చెప్తాడు. చెప్పు పాట. ఇగో కొంత మనోడు ఎక్కడి నుంచి వచ్చింది సింగర్ అంటే, ఇంట్లో మనం వాడతాం చూడు, ఇంట్లో స్నానం చేసేటప్పుడు బాత్రూమ్ నుంచి మనోడు ఈ స్టేజ్ దాకా వచ్చిండు. అంటే బాత్రూమ్ లో పాటలు పాడుతుంటే హర్ష పోయి గొడవ ఎవరైనా ఫస్ట్ సింగర్ దేంట్లో చేసేది బాత్రూమ్ లోనే చేస్తారు. డిప్రెషన్ లో వాళ్ళ నువ్వు డిప్రెషన్ లో ఉన్నావు. సో ఇప్పుడు గైస్ ఏంటంటే చాలా కష్టపడి, అంటే మనకి వేరే జాబ్ కూడా ఉంటాయి, కాకపోతే ఏంటంటే ప్యాషన్ ఇది. సో అంటే అన్నిట్లో మంచిగానే ఉంది, అయినా కానీ కూడా ప్యాషన్ కోసం ముందుకు వచ్చేసి ఈ పాట అయితే తీసిండు. సో మన అన్న పాట రాసింది కూడా మనోడే. నేను దాని లిరిక్స్ కూడా అవసరం ఉంటాయి, కాకపోతే మేము అకేషన్ గురించి వెయిట్ చేస్తున్నామని ఆగినాం. సో ఈ పాట అయితే ఫస్ట్ మన బోనాల్ ఐకాన్ మన ఛానల్ నుంచి, మన అంటే పరేషాన్ బాయ్స్ లో ఎక్కువ బోనాలు యాక్టివ్ ఉంటాడు అంటే సంధ్య ఉంటాడు. అన్ని గోల్కొండలు కానీ సికింద్రాబాద్ జాతరలు, అన్ని జాతరలు పోయి మంచిగా అన్ని పండుగలు అంటే ఇష్టం. గణేశుడు బోనాలు ఎందుకంటే బాగా తిరుగుడు ఆడుడు వైబ్ ఇష్టం ఉంటాయి కాబట్టి. సో సన్ని చేతిలో అటు సైడ్ నుంచి. సో ఫస్ట్ అయితే చూసుకుందాం. బాగా ఇప్పినట్టు అలవాటు. ఫస్ట్ ఇప్పగిన ఎవరు వచ్చి ఇట్లా దగ్గర అయితే వచ్చేసిండు. గల్లు గల్లు అంటూ గజ్జల మోత అనే ఒక టైటిల్ తోని సాంగ్ అయితే రిలీజ్ అవుతుంది. అది కూడా మన ఏజే రిథమ్ 05 అనే ఛానల్, అంటే మన సాంగ్స్ ఛానల్ నుంచి అవుతుంది. 2026 బోనాల్ సాంగ్. దీని లిరిక్స్ అండ్ సింగర్ అయితే ఆనంద్ గజ్జల, మ్యూజిక్ బై ప్రాణ్. ఇప్పటిదాకా చెప్పినా కదా మంచి బీట్స్ కొడతాడని. నెక్స్ట్ క్యాస్ట్ వచ్చేసి స్నేహ కృష్ణ, వీడియో ఎడిటర్ హేమంత్ కుమార్. మా ఫ్రెండ్ హేమంత్ కూడా మంచి ఎడిటింగ్ చేస్తాడు. సో అంటే ఒక చిన్న స్టేజ్ నుంచి పాట అయితే తీస్తున్నాము. అంటే ఇంకో కంటెంట్ని నమ్ముకుంటే, కంటెంట్ మంచిగా ఉంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారన్న ఒక ఆశతోనైతే ఉన్నాము. సో 100% మనకైతే పాట హై లెవెల్లో బయటికి వచ్చింది. సో ఇది మీరు కూడా వినేసి ఎంజాయ్ చేయాలా. అండ్ ఈ పాట వింటూ మీరు ఒక చిన్న వైప్ చేసి మాకు స్టోరీ యాడ్ చేసినా, ఒక్కళ్ళు చేసినా మేము హ్యాపీగా ఉంటాము. సో గైస్ ఇదైతే ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. నెక్స్ట్ వీడియోలో మనకి పాట అయితే పడుతుంది. సో మా దాంట్లోకి కూడా మేము కమ్యూనిటీ పెడతాము, మీరు చూడండి. సో అందరు సపోర్ట్ చేయండి.